బస్ తనిఖీ చేపడుతున్న ఆర్టీఓ అధికారులు అంటున్నారు. చూస్తే గనక ప్రయాణికులు గనక బస్సు ఎక్కడమే తప్ప గమ్యం చేరాలన్న ఆసక్తి తప్ప ప్రమాదం ఏదైనా జరిగితే ప్రాణాలతో బయటపడడం ఎలాగా అని తెలియనటువంటి ఒక అప్రతత భావం ఈరోజు కర్నూలు ఘట్టంలో 20 మంది అగ్నిహోత్రులకు కారణం అనుకోవచ్చు. అవునండి. చాలా మందికి అవేర్‌నెస్ ఇవ్వాలని అనుకుంటున్నాం మేము కూడా. అదే అంటే నిన్న జరిగింది చాలా విషాదకరం. మేము ఇదే అవేర్‌నెస్ అని చెప్పి అనుకుని ఇంకా ఇప్పటి నుంచి మేము క్లీనర్‌కి, డ్రైవర్‌లకి ఇదే చెప్తున్నామండి. ఫ్లైట్‌లో ఎలా గనక ఎయిర్ హోస్టెస్ వీళ్ళందరూ ఇట్లా ఎగ్జిట్ డోర్‌లున్నాయి, ఇట్లా ఎమర్జెన్సీ డోర్‌లున్నాయి, ఇట్లా ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ దీని గురించి అన్నీ మాట్లాడితే గనక వాళ్ళకి కూడా అవగాహన ఉంటుంది. సో, మేము ఆ అవేర్‌నెస్ ఇప్పటి నుంచి ఇంకా క్రియేట్ చేద్దామని సో, అనుకుంటున్నామండి. ఆ ఘటనలో మాత్రం ప్రయాణికులకి ఎవ్వరు కూడా ఎటువైపు నుండి ఈ ప్రమాదం నుండి బయటపడాలి అని తెలియక ఈరోజు వారు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. అది స్పాట్‌లో కూడా ఐడెంటిఫై చేశారు. కాకపోతే ఇటువంటి ఘటన కాకుండా ఉండాలంటే ప్రయాణికులతో పాటు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తీసుకున్నటువంటి భద్రతా చర్యలు ఏ విధంగా పసిగడుతుంది? వాళ్ళకి కూడా మేము చెప్తూనే ఉన్నామండి. వారానికి ఒకసారి మేము డ్రైవ్‌లు చేస్తూనే ఉన్నాము. అటువంటప్పుడు మేము ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్‌లని, ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్‌లు అన్నీ చెక్ చేస్తున్నాము. అన్నీ ఉంటున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎటువంటి అంటే కేసులు రాస్తున్నాము. సో, జస్ట్ అవేర్‌నెస్ క్రియేట్ చేయటానికి మాత్రమే. ఇంకిప్పటి నుంచి ఏంటంటే మేము ఈ అటెండర్స్‌కి గానీ, డ్రైవర్‌లకి గానీ ఇట్లాగా చెప్పండి. ఇట్లా ఎగ్జిట్ డోర్‌లున్నాయని, ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయాలని, పానిక్ అవ్వద్దు ఆ సిట్యుయేషన్‌లోని. మీకు ఎటువంటి ప్రమాదం అనిపించినా కూడా ముందుకెళ్ళి డ్రైవర్‌కి చెప్పమని, వెంటనే బస్సు ఆపించి అది ఎక్కడో లోపమో సరిచూసుకోవాలని చెప్తున్నామండి. ఆ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నామండి. చూస్తే కనుక బస్సులో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఏవైతే దీనికి సంబంధించిన ప్రయాణికులకు సంబంధించిన సురక్ష భద్రత ఏర్పాట్ల విషయంలో మాత్రం బస్సు యాజమాన్యాలతో పాటు సిబ్బంది తూచా తప్పకుండా ఆ ప్రమాణాలు పాటించాలి. లేకుంటే మాత్రం బస్సులను ఎట్టి పరిస్థితి రోడ్డు ఎక్కనివ్వమని చెప్పేసి ఆర్టీఓ అధికారులు మాత్రం ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నారు.